ప్రభుకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి వచనం చూద్దాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకుని వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యోధా పట్టణములలో ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించుచుండ్రి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేశారు. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్య కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయ కుమారుడైన అజాయా కలిగిన కొల్హోజేకు పుట్టిన బారుకు కుమారుడైన మైషయ్య నివసించారు. యెరూషలేములో నివాసం చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 ఎనుమండు. ప్రభునందు ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మనం నేర్చుకుంటున్నట్లుగా ఈ దినాల్లో ప్రభు ఓపెన్ చేసినట్లుగా యెరూషలేములో నివాసం అనే వర్తమానం మన కొరకై ముందుగానే దేవుని ఆత్మ కాలానుగుణంగా వ్రాయించి భద్రం చేశాడు. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేశారు. యెరూషలేము అంటే రాజధాని అని మనకు తెలుసు. ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఈ పట్టణంలో నివసించబోతున్నాడు. ఆయన క్యాబినెట్ అంతా కూడా యెరూషలేములోనే ఉంటుంది. కాబట్టి ఈనాడు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిన రాజధాని పట్టణాల్లోకి వెళ్తున్నప్పుడు అధికారులు నివాసం చేసేది ఆ పట్టణంలోనే. కాబట్టి భవిష్యత్తులో యెరూషలేములో నివాసం చేసే అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేస్తారు. కాబట్టి గత రాత్రి ఆత్మ ప్రభు నేర్పించినట్లుగా 127వ కీర్తన 128వ కీర్తనలో 127వ కీర్తన 128వ కీర్తనలో కుటుంబము యెరూషలేము అనే అంశాన్ని మనం గమనిస్తున్నాం. 127వ కీర్తనలో మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ ఇల్లు అంటే ఇశ్రాయేలీయులు అని మనము ఈ కీర్తనాకారుడు సొలొమోన్ అని మనం గమనించాలి. ఎందుకంటే 118వ కీర్తన మనం చూస్తున్నప్పుడు 22లో ఇల్లు కట్టువారు అని ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే యెరూషలేము పట్టణం, ఈ రెండు కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ కీర్తనలో కుటుంబ జీవితం గురించి మాట్లాడుతున్నారు. 2వ వచనం నుండి మీరు పరిశీలిస్తే ఇదంతా కూడా ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తున్నారు. ఎవరైతే
కుటుంబాన్ని ప్రేమిస్తారో, కుటుంబ జీవితాన్ని ప్రేమిస్తారో వారందరూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. 122 కీర్తన 6వ వచనం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పాడు. 128వ కీర్తనలో కూడా 5వ వచనంలో నీ జీవిత కాలం అంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూస్తావన్నాడు. నీవు జీవిత కాలంలో యెరూషలేమున క్షేమం కలుగుట చూస్తా అన్నాడు. ఎవరయ్యి నీవు? ఈ నీవెవరంటే ఫలించు ద్రాక్షవల్లిని భారీగా కలిగిన, లేదా భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అనే ఆశీర్వచనం పొందినవాడు. నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అనే ఆశీర్వచనం పొందినవాడు. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, వివాహాన్ని, కుటుంబాన్ని ఘనపరిచేవారు. అందుచేత మరొకసారి ఆత్మ ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్న వరుస వర్తమానాలను బట్టి దేవుడు కుమారుడు లేదా తండ్రి కుమారుడు అనే సంబంధాన్ని ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తూ, క్రీస్తు మరియు సంఘం లేదా శిరస్సు మరియు శరీరం అనే ఆ కుటుంబ జీవితాన్ని, లేదా క్రీస్తు మరియు శరీరం అనే సంబంధాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దానికి విరోధంగా వర్తమానాలు అందిస్తున్నారో వారెవ్వరూ యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు విచారిస్తున్న వారు. ఎందుచేతనంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. రైట్, ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అంటే దీని అర్థం ఏమి? దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఎగ్జాక్ట్ గా రోమపత్రిక 5:5, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది అని అర్థం. అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే అర్థం ఏంటంటే, ప్రతిది కూడా మన ఆత్మలో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది అంటే అర్థం ఏంటంటే మన ఆత్మలో ఉన్నది అని అర్థం. సో క్రీస్తులో ఏముంది? అది ఇక్కడ 1:10 చెప్పాడు, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి అన్నాడు. శ్యాము ఎన్నింటికి పడుకున్నా రాత్రి? ఎర్లీగా పడుకున్నావు కదా. ఎఫ్ఎస్సి 1:10 ఏముంది చదువు. నీ హోప్ నెంబర్ ఎంత? లేదండి శ్యామ్కి లేకపోతే శ్యామ్ని అలౌ చేశారు కదా. నా హోప్ నెంబర్ 10 అన్నాడు. హోప్ నెంబర్ 10 రాత్రి 10ంటికి పడుకున్నాడు. ఎఫ్ఎస్సి 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను సో నిర్ణయించుకొనెను. క్రీస్తునందు అన్ని ఉన్నాయంటే ఎక్కడున్నాయని? మనలో మనలోనా? మీరు చెప్పండి. మీ పక్కన కూర్చొని నిద్రపోతున్నాడేమో, మరి మీకు తెలియదు కదా, చెప్పనండి. మన ఆత్మలో ఉన్నాయి. వెంటలేదు, వాక్యం వెంటలేదు. నువ్వు క్రీస్తులో ఉన్నాయంటే అర్థం ఏంటంటే మన ఆత్మలో ఉన్నాయి, రక్షణ ద్వారా కుమ్మరించబడ్డాయి. ఇది ఏ రిలేషన్ ఆశిష్? మన ఆత్మలో ఉన్నాయి అంటే అది ఏ సంబంధం? తండ్రి కుమారుడు. వెరీ గుడ్, తండ్రి కుమారుని సంబంధం. ఇప్పుడు ఎఫెసీ పత్రికలు ఏం చెప్తున్నాడు ఒకసారి అది చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4లో తన కృపామహిమకు కీర్తి కలగాలి అంటున్నాడు. దేవుని కృపామహిమకు కీర్తి కలగాలి అంటున్నాడు.
దేవుని కృపా మహిమకు కీర్తి కలగటం అంటే ఏంటంటే ఎప్పుడు కలుగుతుంది అంటే మన ఆత్మలో కుమ్మరించబడింది మన శరీరం అందు ప్రత్యక్షమైతే అది దేవుని కృపా మహిమ కీర్తి కలుగుతుంది. మనల్ని మహిమలోకి ఎందుకు తెచ్చాడంటే ఆయన మహిమకు కీర్తి కలిగిస్తామని తెచ్చాడు. మన ఆత్మలో ఉన్నది మన శరీరంలోనికి ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే చెప్పండి దేవుని కృపా మహిమ కీర్తి కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు ద్వారా మన కుమారులుగా ఎందుకు చేసుకున్నాడు? మన ఆత్మలో కుమ్మరించిన దాన్ని అంతటినీ కూడా మన దేహమంది ప్రత్యక్షపరచాలనే ఉద్దేశంతో చేసుకున్నాడు. ఇప్పుడు మరొక ఆలోచన ఇక్కడే. సో క్రీస్తునందున్న సమస్తాన్ని కూడా ఎక్కడ ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు? ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ? సంఘంలో, క్రీస్తు యొక్క శరీరంలో అనగా సంఘం. మన ఆత్మలో ఉన్నది మన శరీరంలో ప్రత్యక్షం అవటం అన్నా, క్రీస్తులో ఉన్నవి క్రీస్తు యొక్క శరీరంలో ప్రత్యక్షం అవటం అన్నా ఇది దేవుని కృపామహిమ కీర్తి కలుగుతాం. ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నది క్రీస్తు యొక్క శరీరం అందు ప్రత్యక్షపరచబడితే ఆ సంబంధం ఏంటి? ఆశీష్. దానికి నాకు ఏ సంబంధం లేదంటావా? ఆశీష్ మాత్రం చెప్పండి. ఎవరు చెప్పినా ఆశీష్ పేరు మార్చేసుకోండి. చెప్పండి ఆ సంబంధం ఏంటి? చెప్పు తమ్ముడా. క్రీస్తు మరియు క్రీస్తు శరీరం అంటే ఏ సంబంధం? అది కూడా ఆలోచిస్తున్నావు నువ్వు. ఇంతసేపు ఆలోచిస్తావా? పెళ్ళైన వాళ్ళని అడుగు. ప్రశాంత్ చెప్పు. క్రీస్తు మరియు సంఘం. ఒరే అసలు నువ్వు ఎవడరా నువ్వు? అసలు పొద్దుటే నిజంగా వీడి దగ్గర ఉంటే నేను చిత్తపూడేయాలండి. వివాహ సంబంధం అండి, కుటుంబ సంబంధం. అవునవును. అవునవును, నీకు పడాలి గట్టిగా. ఆదిలాబాద్ వాళ్ళకి అప్పుడప్పుడు చిప్పు రీఫ్రెష్ అయిపోతా ఉంటది ఎట్రా. రాము ఏదో నన్ను ఏదో చిప్పు కొన్నాడు చూడు, యాపిల్ చిప్పు. వస్తే నీకు ఆపరేషన్ చేసి లోపల తలకాయలు పెట్టేస్తారు. ఎఫెసీ పత్రికలో ఏ సంబంధం ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతి అన్నాడు, ఏ సంబంధం ద్వారా తండ్రి అయిన దేవునికి కీర్తి అన్నాడు? చెప్పు ప్రశాంత్. ఏ సంబంధం స్తుతి, ఏ సంబంధం కీర్తి? ఇంకో అమ్మాయి పుడితే స్తుతి కీర్తి అని పెట్టుకో పేరు. చెప్పు చెప్పు, ఏది స్తుతి ఏది కీర్తి? కీర్తి ఏమో క్రీస్తు సంఘం అంటే వివాహ సంబంధం. స్తుతి ఏమో తండ్రి కుమార్. రైట్. ఎఫెసీ పత్రిక అంతా కూడా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించింది ఎందుకంటే తన కృపామహిమ కీర్తిగా. అంటే దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించింది ఎందుకంటే కుమారులమైన మన ద్వారా మన శరీరమందు ఆయన జీవం ప్రత్యక్షపరచడానికి, లేదా కుమారుడైన క్రీస్తు ద్వారా తన యొక్క జీవం శరీరంలో ప్రత్యక్షం అవటానికి. కానీ ఈ కడవరి దినాల్లో వివాహ బంధాన్ని నిషేధించే ఆత్మ పనిచేస్తుంది. తిమోతి మొదటి పత్రిక 4:1. సో ఈ ఆత్మ మోసపరచు ఆత్మ అని చెప్పేది. సో ఈ ఆత్మ ప్రకారం మనం దేవుని కుమారులం అనే సంబంధంలో కంటిన్యూ అయిపోదాం. కానీ క్రీస్తు మరియు క్రీస్తు శరీరం అనే బంధం అవసరం లేదు అనే ఆత్మ పనిచేస్తుంది. అయితే మీరు 127వ కీర్తన కానీ 128వ కీర్తన కానీ చదివితే అక్కడ దేవుని కుమారులు తండ్రి కుమారుడు అనే సంబంధం గురించి రాయలేదు. గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. 128వ కీర్తనలో నీ భార్య, నీ పిల్లలు, నీ ఉద్యోగం, ఇదంతా కూడా ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తున్నాడు. కుటుంబ జీవితం అంటే అర్థం ఏంటంటే మనం పరలోకంలో కూర్చోవటం ద్వారా యెరూషలేము నిర్మించబడదు. పరలోకంలో కూర్చున్న మనము, ఆత్మలో సమృద్ధిని కలిగిన మనం దానిని ఎలాగూ దేహమందు
ప్రత్యక్షపరచాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. సో ఆ దేహం గురించి ఆలోచిస్తున్నప్పుడే, లేదా సంఘం గురించి ఆలోచిస్తున్నప్పుడే, అప్పుడు మాత్రమే యెరూషలేము నిర్మించబడుతుంది. జాన్ పాల్ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు రక్షించబడితే చాలు, సంఘము అనే కొనసాగింపు మనకు వద్దు. ఎందుకంటే సంఘం అనే దానిలోకి వెళ్తే మళ్ళీ ఒకరి క్రింద ఉండాల్సి వస్తుంది. మనం వాళ్ళ యొక్క రూల్స్ లో, వాళ్ళ యొక్క కండిషన్స్ లో వెళ్లాల్సి వస్తుంది. సో సంఘం వద్దు. సో దేవుడు నేను పరలోకంలో నేను నుంచుంటాను, సో దేవుడు నేను అని అనుకుంటున్నారు. కానీ అసలు ఎఫెసీ 1:4 అయితే అసలు దేవుడు నేను అనే బంధం ఇచ్చిందే క్రీస్తు మరియు శరీరం కొరకు అంటున్నాడు. యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించింది తన కృపా మహిమ కీర్తి కలగటానికి. అంటే నీకు సమస్తం ఎందుకు అప్పగించాడంటే నీ దేహం అందు ప్రత్యక్షపరచడానికే. నీవేమంటున్నావంటే దేహం అంత ఇంపార్టెంట్ వన్ కాదు అంటున్నావు. కానీ అది వాక్యం చెప్పట్లేదు అలాగని, వాక్యంలో ఎక్కడా లేదు అలా. శరీరం నిరర్థకం చేసుకోండి అన్నాడు కానీ దేహాన్ని నిరర్థకం చేసుకోమంటలేదు. శరీరం అంటే ఫ్లెష్ అని అర్థం, దేహం అంటే బాడీ అని అర్థం. శరీరం అంటే పాపము నివాసం చేస్తుంది అని అర్థం, దేహం అంటే పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అని అర్థం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. రోమా 7:18 పాపము నివసిస్తున్నదేమో ఫ్లెష్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీరు మీ సొత్తు కారు అని చెప్తున్న సందర్భంలో అక్కడ రాస్తున్న దేహము ఆత్మ కాలే. చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఎవరికైనా గుర్తుందా? మనం దీన్ని హైదరాబాద్ లో చెప్పుకున్నాం సండే మెసేజ్ లో. ఆత్మ అంటే పరలోకం, దేహం అంటే భూలోకం అని చెప్పుకున్నాం. ఎవరన్నా అంజలత్ గారు మీ స్పీకర్ ఆన్ అవుతుంది చూడండి. చూడండి, ఆత్మ అంటే పరలోకం, దేహం అంటే భూలోకం. సో పరలోకంలోనే సమస్తం భూమి మీద కుమ్మరించబడాలి. ఎందుకంటే యాకోబు చూసి నిచ్చెన ఎక్కడుంది? దాని కొన ఆకాశమును అంటింది, అది భూమి మీద నిలబడి ఉన్నది. యాకోబు దానికి ఏమని పేరు పెట్టాడు? ఇది దేవుని మందిరం అన్నాడు. సో దేవుని మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? క్రీస్తు శరీరం యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఉన్న సమస్తాన్ని భూమి మీద చూపించాలి. అప్పుడే కదా. ఇప్పుడు మనం పరలోకంలో కూర్చున్నందుకు దేవుని దూతలు మినిస్ట్రీని వస్తున్నామా? పరలోకంలో ఉన్న సమస్తాన్ని ఈ భూమి మీద కుమ్మరించే దానిలో, లేదా మన ఆత్మలో ఉన్నది మన దేహమందు ప్రత్యక్షపరిచే దానిలో మనం దేవుని దూతల పరిచర్య చూస్తామా? రక్షణ ద్వారా పరమందు కూర్చున్న మనం పరలోకంలో కూర్చున్నందుకు దేవదూతల పరిచర్య అనుభవిస్తున్నామా? పరలోకంలో కూర్చున్న మనం భూమి మీదకు ఆ సమస్తాన్ని దింపుతున్నందుకు, లేదా మన దేహంలో ఆ జీవాన్ని ప్రత్యక్షపరుస్తున్న క్రమంలో భాగంగా దేవదూతల పరిచర్య అనుభవిస్తున్నాం? ఏది చెప్పండి? రక్షణ ద్వారా దేవదూతల పరిచర్యనా? రక్షణ తర్వాత ఉన్న జీవితం ద్వారా దేవదూతల పరిచర్యనా? రక్షణ తర్వాత ఉన్నటువంటి జీవితం ద్వారానే దేవదూతల పరిచయం. సో దానికి రెఫరెన్స్ ఏమైనా ఉంది? రక్షణ తర్వాత ఫిబ్రవరి 1:14 ఏముంది అక్కడ? వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందువారికి పరిసరం చేయటకే పిలువబడిన సేవకులైన ఆత్మల కారణం. రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు రక్షణ తర్వాత జీవితం జీవిస్తున్నప్పుడే దేవదూతల పరిచయం. అంటే దేవదూతల పరిచర్ని ఇలా చెప్పొచ్చు అనమాట. 91వ కీర్తన ప్రకారం ప్రస్తుత కాపుదల. సో మనం ఎప్పుడైతే ఫ్యామిలీ లైఫ్ ని, ఈ మ్యారేజ్ కవెనెంట్ ని మనం నెగ్లెక్ట్ చేస్తామో, ఆ నెగ్లెక్ట్ చేయొద్దు. 91వ కీర్తనలో మనము దేవుని యొక్క శక్తి చేత కాపాడబడలేం. 91వ కీర్తనలో ఉన్న ప్రొటెక్షన్ అంతా కూడా when you are giving the importance to the relation of husband and wife, marriage covenant, ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితానికి. పెళ్లి కానోళ్ళు వివాహ జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, పెళ్లి అయినోళ్ళు కూడా ఇవ్వచ్చు. పెళ్లి కానోళ్ళు ఎలా ఇవ్వచ్చు అంటే వివాహ నిబంధనకు వేరుగా ప్రవర్తించకుండా, పెళ్లి అయినోళ్ళు ఏమో వివాహ నిబంధనను అనుసరించి జీవించడానికి. కాబట్టి ఏం ప్రశాంత్, నీ పెళ్లిలో వర్తమానం చెప్పు.
నీ పెళ్లిలో మొదటి ర- నేను చెప్పిన వర్తమానం చెప్పు. మొదటి రసం అయిపోతుంది, అది ఉమ్, భూ సంబంధమైంది, ఉమ్, పర సంబంధమైంది తరగదని చెప్పారు. రైట్. నేను చెప్తాను ఆయన పెళ్లిలో నేను ఏ వాక్యం చెప్పాను, నేను చెప్తాను, ఆయన చెప్పలేదు. భార్య భర్తల సంబంధం అనేది క్రీస్తు మరియు సంఘానికి మధ్యలో ఉన్న సంబంధం. ఇది నిత్యమైన సంబంధం. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ బంధాన్ని బట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప, ఒకరిని ఒకరు తక్కువైనా కూడా ఆ బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బంధాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు సో మ్యారేజ్ లైఫ్ అనేది ఎప్పటికప్పుడు రెన్యూల్ అవుతూ ఉంటది, రీస్టోర్ అవుతుంది అని చెప్పింది. నవ్వుకో. పెళ్లిళ్ళలో వాక్యాలు చెప్పడమే కాదు, ఏం చెప్పాం కూడా గుర్తుండాలి. పెళ్లిలో కూర్చున్న వాళ్ళు కూడా యేసుప్రభు వచ్చేదాకా గుర్తుండాలి. పెళ్లిలో ఏ మెసేజ్ వచ్చిందో మర్చిపోతే ఎలాగా, నేను చెప్తున్నాను నీ పెళ్లిలో నేనేం చెప్పాను. కాబట్టి 91వ కీర్తనలో ఉన్న ఈ కాపుదల అంతా కూడా ఒక్క మాటలో దేవుని దూతల పరిచర్య. ఎందుకంటే 91వ కీర్తనలో ఈ మాట ఉంది చూడండి, దూతలకు ఆజ్ఞాపించుట 11. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది? మీరు పరలోకంలో కూర్చున్నందుకు మీకేం కాపుదల రాదు. గుర్తుపెట్టుకోవాలి, నేను పరలోకంలో కూర్చున్నాను, నాకెందుకు యాక్సిడెంట్ అయింది, నేను పరలోకంలో కూర్చున్నాను, నాకెందుకు ఇటువంటి తెగులు వచ్చింది అనుకోవద్దు. పరలోకంలో కూర్చున్నందుకు కాదు, పరలోకంలో కూర్చుని అక్కడ నుండి నీవు ఆయన కృపామహిమ కీర్తి కలిగిస్తున్నప్పుడు, లేదా ఎందుకు నిన్ను కుమారునిగా స్వీకరించాడా అని ఆ చిత్తం నెరవేరుస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు ఇలా చెప్తాను, తండ్రి కుమారుని బంధమును బట్టి దేవదూతల పరిచర్యన, క్రీస్తు మరియు సంఘము అనే బంధాన్ని బట్టి దేవదూతల పరిచర్య ఏది? క్రీస్తు సంఘం అండి. చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి, ఏది? తండ్రి కుమారుని బంధమా, క్రీస్తు మరియు సంఘం అనే బంధాన్ని బట్టి దేవదూతల పరిచర్యన? క్రీస్తు సంఘమును బట్టి దేవదూతలు పరిచయం. జానకిరామ్ ఏది? ఉన్నాడా? చెప్పు, ఆన్సర్ చెప్పు. ఏ బంధం? ఉన్నానన్నాడు, ఆన్సర్ చెప్తలేదు. నాకేం మంచి మంచి వాళ్ళు దొరికారండి పొద్దుటే. అన్నా స్టీఫెన్ రాజన్న, ఏ సంబంధం? క్రీస్తు సంఘం సంబంధం. క్రీస్తు మరియు ఆయన సంఘం అంటే ఇది ఏ సంబంధం? ఇది వివాహ సంబంధం. ఇది ఏ జీవితం? ఇది కుటుంబ జీవితం. కాబట్టి ఇప్పుడు రేపు మీరు యెరూషలేములో నివాసం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్ని జాగ్రత్త కాపాడుకోండి, లేదా ఫ్యామిలీ లైఫ్ గురించి మంచి ఆలోచన కలిగి ఉండండి. దృక్పథం బాగుంటే చాలు. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. ఈ వాక్యము నీతిమంతులుగా తీర్చే దేవుడు అని మాత్రమే రాయబడలేదు, అంతేకాదు నేర్పిస్తున్నాను కదా ప్రభు కృపను బట్టి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంది అంతేకాదు కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకున్నాం? అయితే ఒక మాట. సో నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత అంతేకాదు, నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటి? అంతేకాదు. పరలోకంలో కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటి? అంతేకాదు. అంతేకాదు ఎందుకు అన్నాడంటే దాని తర్వాత ఉన్న విషయం కొరకే మనల్ని ఈ సంబంధంలోకి తెచ్చాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదివితే, లేదా 2వ అధ్యాయం చదివితే, వివాహాన్ని ఎందుకు ప్రారంభించాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఒంటరిగా ఉంటే ఎందుకు మంచిది కాదు? ఒంటరిగా ఉంటే తొంటరైతాడు. ఇవన్నీ సోది మాటలు అన్నమాట. వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి. ఒంటరిగా ఉంటే ఎందుకు మంచిది కాదంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, వచనం 17. యాకోబు 2:17. జకరియా ఉన్నాడా? మా జకరియా ఉన్నాడా? లేడా? జాయిన్ అవ్వలేదన్నా? జాయిన్ అవ్వలేనట్టుందండి, నేను చూడలేదు, చేయలేదు. ఓన్లే జకరియా అంటే జ్ఞాపకం, జకరియాని మీరు మర్చిపోయారు. చూడండి యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఇక్కడ ఏముంది చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. రైట్. రాత్రి కుమారదేవ్ మెసేజ్ అన్నావా? ఏ
ఫస్ట్ ఇది రాజమండ్రి మెసేజ్ విన్నాను. నెట్ అయిపోయిందా? లేదు, వింటాను ఈరోజు. ఓకే, సరే. ఎవరైనా విన్నారా? విశ్వాస క్రియల ఎగ్జాంపుల్స్ చెప్పిన ఇద్దరు గురించి ఏమని చెప్పాను? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎవరండి? విశ్వాస క్రియలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాడుగా ఇద్దరు ఎవరు? అబ్రహాము అబ్రహాము, రాహాబు రాహాబు. ఏం చెప్పారు రాత్రి? కుటుంబ జీవితాన్ని కనపరిచారని చెప్పారు. అబ్రహాము మరి అతని కుమారుడైన ఇస్సాకు అంటే ఇది అబ్రహాము తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడా లేదా అని ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచ్చిన పరిశోధన. తర్వాత రాహాబు అని వేశ్య వాస్తవంగా ఆమె కుటుంబ జీవితానికి సంబంధించింది కాదు. అందుకనే ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది అని ఎప్పుడు చెప్పాను? మొన్న చెప్పారు 3 రోజులు. మొన్న అంటే ఎక్కడక్క? జూమ్ లో చెప్పారండి. కాదక్క, జూమ్ లో కూడా చెప్పారు. జూమ్ లో చెప్పలేదు. ఎరుకో శాపగ్రస్తమైంది అని చెప్పలేదు. తనకు బైబిల్ స్టడీ అండి. మీరు వాక్యం విన్నారు కానీ ఎక్కడైనారు మర్చిపోయారు కానీ మొత్తానికి అయితే చెప్తున్నారు. ఎరుకో గురించి చెప్పింది ఎక్కడంటే తణుకు బైబిల్ స్టడీలో చెప్పారు. సో సిరీస్ మెసేజ్లు వినండి, సిరీస్ రెవల్యూషన్స్ వినండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మీ సేవకుడు నేనే కదా, కాబట్టి నేనేం చెప్పాను అందులోంచి మీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ సిలబస్ రాదు. కాబట్టి మీరు ఏవేవో వినటానికి టైము, ఏవేవో చేయటానికి టైం స్పెండ్ చేయకండి. వర్తమానాలు దేవుని సేవకుడు, మన సేవకుడు ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడు అని వినండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒంటిగా ఉంటే మృతమైద్ది. ఒంటిగా ఉంటే మృతం ఎందుకైతే అంటే ఆదాం ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా ఆదాం మృతమే. కానీ ఒంటిగా ఉండకపోవటం అంటే అర్థం ఏంటంటే 20వ వచనంలో ఫలించాలి అని చెప్పాడు. సో ఆదాము ఫలించాలి. ఆదాము ఫలించాలంటే ఏముండాలా? ఆదాము మరియు ఏనుగు ఉంటే ఫలిస్తాడా? ఆదాము మరియు పులుంటే ఫలిస్తాడా? ఆదాము మరియు సింహం ఉంటే ఫలిస్తాడా? అందుకని ఆదాము వీటన్నిటికి పేర్లు పెట్టిన తర్వాత ఇలా రాశాడు, ఏనుగు, సింహము, పులి, కుక్క అన్ని పేర్లు పెట్టాక అయినను సాటి అయిన సహాయం ఆదాముకు లేదన్నాడు. అంటే ఒంటరిగా ఉన్నవాడికి ఒక తోడేదో ఉండాలి అని దేవుడు అంటలేదు. పిల్లలను పుట్టించడానికి ఎవరు కావాలో ఆ సరి అయిన వ్యక్తి కావాలి. ఆ సరి అయిన వ్యక్తి ఎవరంటే స్త్రీ. ఆ స్త్రీ నిర్మించాడు. కాబట్టి వివాహాన్ని ఎందుకు తెచ్చాడంటే వీళ్ళిద్దరు కలయిక ద్వారా పిల్లలను పుట్టించాలని తెచ్చాడు. మరి అటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, ప్రణాళికను ఈ కడవరి దినాల్లో మోసపరుచు ఆత్మ పాడు చేస్తున్నాడు. సంఘం అవసరం లేదు, రక్షించబడితే చాలు, మళ్ళీ సంఘం ఉంటే మళ్ళీ సేవకుడు అంటారు. మరి ఇవన్నీ ఎందుకు? ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? మనము దేవుడు, సో దేవునితో మనము ఇలా సాగిపోతే సరిపోద్దే అనే కైండ్ ఆఫ్ టీచింగ్ కాదు ఇది. ఎందుకంటే సమస్తమును దేవుడు సృజించింది దేని బట్టి? ఈ సంకల్పమును బట్టి. ఏ సంకల్పం? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేయాలి, ఆ కుమారుల ద్వారా తన కృపామహిమ కీర్తి కలగాల. అంటే బికాస్ ఆఫ్ ది చర్చ్ కవెనెంట్ దేవుడు సృష్టిని చేశాడు. అంటే సృజించక ముందే వివాహ బంధం అనేది ఉంది. వివాహ సంబంధాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని సృజించాడు. కానీ ఇప్పుడు ఈ సృష్టిలో ఏం జరుగుతుందంటే వివాహ బంధాన్ని హీనపరుస్తున్నారు, కుటుంబ జీవితాన్ని హీనపరుస్తున్నారు. వాస్తవంగా మనం చూస్తే మరలా యేసుక్రీస్తు వచ్చేటప్పటికి కుటుంబ జీవితాలు ఇంకా పతన స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుచేత రేపు యెరూషలేములో నివాసం చేయాలి అని ఎవరెవరైతే కోరుకుంటున్నారు, మన రాజు యెరూషలేములో ఉంటాడు, ఆయన క్యాబినెట్ అంతా కూడా యెరూషలేములోనే ఉంటుంది. వారి క్వార్టర్స్, వారి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా యెరూషలేం పట్టణంలోనే ఉంటాయి. ఒకసారి ఆ సిటీ గుండా మనం వెళ్తున్నప్పుడు ఇదిగో జనుల అధికారులు ఈ పట్టణంలో నివసిస్తున్నారు అని చెప్తారు. సో ఆ అధికారు నువ్వు కావాలంటే నేను నా దేవుడు అనే సిద్ధాంతం కాదు, నేను నా ప్రభు అనే సత్యాన్ని నువ్వు నమ్మాలి కదే. కాదు నేను నా దేవుడు అనొద్దు, నేను నా ప్రభువు, నేను నా పురుషుడు, నేను నా మనుషుడు అనే ఆలోచనలోనికి దయచేసి రండి. ఎందుకంటే నేను మరియు దేవుడు అనే దగ్గర మనం ఎందుకొరకు ఈ బంధాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ బంధాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. మరలా చెప్తున్నాను వినండి. ఫస్ట్ యేసు ప్రభువుని నమ్మినప్పుడు దానిని జస్టిఫికేషన్ అంటే సరిపోద్ది, సాల్వేషన్ అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మటం అనేది రక్షణలో మొదటి భాగం.
ఈ రక్షణలో మొదటి భాగాన్ని జస్టిఫికేషన్ అంటే సరిపోద్ది, కానీ దాన్ని కూడా ఏమంటున్నాడు? శాల్వేషన్ అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, మీరు కృపచేతనే రక్షించబడ్డారు అన్నాడు. కానీ రోమా పత్రికలో, తీతు పత్రికలో నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు. సో రక్షణ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు అంటే, శాల్వేషన్ లో ఫస్ట్ పార్ట్ లో కూడా జస్టిఫికేషన్ అనే పదానికి బదులుగా శాల్వేషన్ అని ఎందుకు వాడుతున్నాడు అంటే, ఇలా మనల్ని నీతిమంతులుగా తీర్చింది టు షో హిస్ శాల్వేషన్, ఆయన రక్షణ చూపించడానికే. ఆ రక్షణ వాస్తవంగా రక్షణలో మొదటి భాగంలో జరిగేది కాదు, రక్షణలో 2వ భాగంలో జరిగేది. అదే హెబ్రీ పత్రిక 2:3 చూస్తున్నాం. ఎంత గొప్ప రక్షణ అంటే, ఇప్పుడు రక్షణలో మొదటి భాగానికి రక్షణ అనే పేరు ఎందుకు వచ్చింది? రక్షణలో ఉన్న 2వ భాగాన్ని బట్టి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, నీతిమంతులుగా తీర్చబడటమే సరిపోతుంది, పరలోకంలో కూర్చోవటమే సరిపోతుంది, మరలా ఈ సంఘం ఇవన్నీ వద్దు అనుకుంటున్నారు. రైట్, మళ్ళీ చెప్తాను. ఎవాంజలిజం అంటే ఏంటి? ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడా? సంఘాలు కూడా కట్టేవాడా? ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్థికుడు అంటే ఎవరు? సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడా? సంఘాలు కూడా కట్టేవాడా? చెప్పండి. సంఘాలు కూడా కట్టేవాడు. సువార్త ఓన్లీ చెప్తాడు. ఓన్లీ సువార్త చెప్పుకుంటూ ఓన్లీ వెళ్ళిపోయాడు. సువార్త చెప్తాడు. చెప్పండి. సువార్త చెప్తూ సంఘ ఫస్ట్ పార్ట్ డీల్ చేస్తాడు బ్రదర్. ఓన్లీ సువార్త చెప్తాడు. మీరు రాత్రి కుమారదేవ వర్తమానం అనలేదా? వెళ్ళదు. రైట్, వినండి. తర్వాత సువార్థికుడు అంటే సంఘాన్ని కూడా కట్టేవాడు. సో ఎవాంజలిస్ట్ అనే పదాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానికి నేను రాత్రి ఆధారంగా వాక్యం చెప్పాను. ఫిలిప్పు సువార్థికుడు అని పిలువబడ్డాడు. అయితే ఫిలిప్ ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో వచనం 12 చదువు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి. చాలు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఇంకో వచనం చదువు. వచనం 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చి, నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగినప్పుడు ఫిలిప్పు నపుంసకుడు నీళ్లలోనికి దిగిరి. ఇప్పుడు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడంటే అది చర్చ్ గురించా, పరలోకం గురించా? బాప్తిస్మం ఇస్తున్నాడంటే సంఘమా, పరలోకమా? సంఘం. మరి ఫిలిప్పు సువార్థికుడు సంఘం కొరకు బాప్తిస్మం ఇస్తున్నాడు. దేవుని రాజ్యము అనే పదం దగ్గర పరలోకమే అని ఉందనుకోండి, అప్పుడు ఎవాంజలిజం అంటే ఏంటి అంటే సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే అని దాని అర్థం. కానీ మీ బైబిల్లో ఇటువంటి రెఫరెన్స్ మీకు ఎక్కడ దొరకదు. కేవలం కొంతమంది మమ్మల్ని దేవుడు కేవలం సువార్త చెప్పడానికి పిలిచాడు, సంఘాలు కట్టడం మా పని కాదు అని అబద్ధ బోధలు చేస్తున్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. అసలు ఎఫెసీ పత్రికలో ఏముంది? సంఘము కొరకే కుమారులుగా చేసుకున్నాడు అంటున్నాడు. అసలు ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు? క్రీస్తు మరియు సంఘము అనే బంధం కోసమే తండ్రి మరియు కుమారుడు అనే బంధం అంటున్నాడు. ఈ ఎవాంజలిస్టులు అని పిలువబడాలని అనుకునే వాళ్ళు ఎవాంజలిజం అనే దానికి కొత్త డెఫినేషన్ ఏం చెప్తున్నారంటే, తండ్రి కుమారుని బంధమే మేము ఇంపార్టెన్స్ ఇస్తాం, క్రీస్తు మరియు సంఘం అనే దానికి మేము ఇవ్వమంటున్నారు. అందుకని కొంతమందికి సంఘాలు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దుట సేవకులు అవుతున్న వారికి మీ సంఘం ఏది అని అడుగుతాను తప్ప నేను సేవకుడు వచ్చాను, నేను ఎక్కడైనా ఉంటాననేది ఉండదు. ఖచ్చితంగా నీ లోకల్ చర్చ్ ఉండాలి. మరి దేవుడు లాజరస్ అన్నను కూడా సేవకు పిలుస్తున్నాడని ప్రభు ద్వారా ప్రేరేపణ బట్టి ఆయనకి వస్తుంది అనమాట. సో అన్న కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ప్రభు కృపను బట్టి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. దాన్ని రిజైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ ప్రభువే పిలిస్తే రేపు ఖచ్చితంగా ఆయన వస్తే మరి ఆయన ఎక్కడ సేవ చేస్తాడు? నేను వెళ్ళి సంగారెడ్డిలో చేయగలనా? తెలంగాణలో ఉన్న పరిచర్యను బట్టి ఆయన అక్కడే నిలిచి సేవ చేయమని ప్రభు చెప్తే ఆయన అక్కడే పరిచర్య, అంతే తప్ప సేవకుడు అంటే ఊరూరు తిరిగేవాడు కాదు. సంఘం ఉండాలి ఖచ్చితంగా. ఏ సంఘంలో నువ్వు స్థానికంగా సంఘంలో నువ్వు పనిచేస్తున్నావు లేదా ఏ సంఘాలు నువ్వు కట్టావు అని అడుగుతారు తప్ప సువార్థికుడు నేను ఎవాంజలిస్ట్ని, ఎవాంజలిజమే మా మినిస్ట్రీ అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు దేవుని రాజ్య సువార్త చెప్పట్లేదు. రాజ్య సువార్త అంటే అర్థం ఏంటంటే
యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయటం, యెరూషలేం పట్టణం నిర్మించబడటం. సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? కొరింథీ మొదటి పత్రిక 15:3-4 వచనాల ప్రకారం, లేఖనముల ప్రకారం. ఆ లేఖనాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇశ్రాయేలీల దగ్గర ఉన్నాయి కదండి. ఇశ్రాయేల్ దగ్గర ఉన్న లేఖనాల్లోని సువార్త తెచ్చి యెరూషలేం పట్టణానికే నిప్పెడతారా? ఇశ్రాయేలీల సారవంతమైన వేరులో నుండి పోషించబడుతున్న అడవి ఒలీవ చెట్టు కొమ్మలమైన మనం స్వాభావిక ఒలీవ కొమ్మలు విసర్జించబడ్డాయనే ఇంటర్ప్రిటేషన్ చెప్పొచ్చా? రోమా 11:1. అసలు ఏలియానే దేవుడు సహించలేదు ఈ విషయంలో. దీన్ని రీప్లేస్మెంట్ థియరీ అని అంటారు. రీప్లేస్మెంట్ థియరీ అంటే అర్థం ఏంటంటే శ్రమల కాలం లేదు, 1000 ఏండ్ల రాజ్యం లేదు, ఇవన్నీ గతించిపోయినాయి, ఇశ్రాయేల్ శేషం ఆల్రెడీ రక్షించబడిపోయింది. ఇదంతా చెప్పేది ఏంటంటే చర్చ్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఫర్ ది ఇజ్రాయేల్. ఇప్పుడు సంఘమే ఇశ్రాయేలీలు అని చెప్పడానికి ఏ వచనం వాడతారు? ఆ అంతరంగమందు సున్నతి పొందిన వాడే యూదుడు, బాహ్యమునకు సున్నతి పొందినవాడు యూదుడు కాదని రోమాపత్రిక 2వ అధ్యాయం 28 చెప్తారు. ఈ రీప్లేస్మెంట్ థియరీ పీడీ బ్యాచ్ అంతా చెప్తారు. వాళ్ళు 1000 ఏండ్ల రాజ్యం ఇదే అంటారు, శ్రమల కాలం గతించింది అంటారు, కొన్నిసార్లు అది ఇది రెండు గతించినాయి అంటారు, వచ్చేది యుగాంత దినం అంటారు, వచ్చేది ప్రభు దినం కాదంటారు. సో కానీ మన మధ్యలో కూడా ఉన్నారు ఈ టీచింగ్ చేసేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, గ్రేస్ టీచింగ్ చెప్పేవాళ్ళు కూడా, అంటే విశ్వాసం వల్ల నీతిమంతులం అవుతామని చెప్పేవాళ్ళు కూడా నీతిమంతులు అనే పదం వాడుతున్నారు కానీ రక్షణ అనే పదం వాడట్లా. దేవుడు కుమారుడు, మనం దేవుని కుమారులం అంటున్నారు కానీ మనం క్రీస్తు శరీరం అనట్లేదు. సో అందులో నుంచి దేవుని కృపచేత మనం బయటకు వచ్చాం. అంటే ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని కూడా సరి చేసుకుంటూ దేవుని ఆత్మ మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా రేపు యెరూషలేములో మీకు దేవుడు నివాస స్థలాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా క్రీస్తు మరియు సంఘం అనే బంధాన్ని గురించి ఆలోచన చేయండి. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఫిలిప్పు గురించి ఏముంది బైబిల్లో? సువార్తికుడైన ఫిలిప్పు. అతనికి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. కాబట్టి నేను ఇటీవల వాక్యం చెప్తూ సేవకుడు ఉపదేశకుడు అని చెప్తున్నాను కాబట్టి కొంతమంది నాకు కొత్తగా చెప్తున్నారు, ఏమని? అన్నా మేము ఉపదేశకులం కాదు, సేవకులం కాదు, సువార్థికులం అంటున్నాం. సువార్థికుడు అంటే ఏంటండి అని అడిగాను నేను. సువార్థికుడు అంటే మేము జస్ట్ సువార్త చెప్పేసి అందరికి రక్షణ తీర్మానాలు చేపించేస్తాము, రక్షణ తీర్మానం చేయటమే ఎవాంజలిజం అంటున్నారు. ఎవాంజలిజం అది కాదు. ఎవాంజలిస్ట్ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఆ సువార్థికుడైన ఫిలిప్పు దేవుని రాజ్య సువార్త చెప్తున్నాడు. మాత్రమే కాదు, ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు యెరూషలేం పట్టణానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు సమరయ పట్టణం నుంచి. అది చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం. ఇందులో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి, ఇప్పుడు అడగకపోయిన తర్వాత నన్ను అడగండి. చెప్పమా. 14 అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వచ్చిన 14 చదువుతాం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించురని యెరూషలేంలోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రార్థన చేశారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, పరిశుద్ధాత్మను పొందటం అనేది సంఘం కోసమా, దేవుని కుమారులు అనే బంధం కోసమా? సంఘం కోసం. పరిశుద్ధాత్మను పొందటం అనేది సంఘం కోసమా, దేవుని కుమారులు అనే బంధం కోసమా? చెప్పురి. సంఘం కోసం. చెప్పండి, ఇంకా చెప్పండి. పరిశుద్ధాత్మను పొందటం అనేది దేవుని కుమారులు అనే బంధం కోసమా, సంఘం కోసమా? సంఘం కోసం. రైట్, అందరూ అదే ఆన్సరా? అయితే అది రైట్ ఆన్సర్. సంఘం కోసమే. కుమారులైన తర్వాత పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు రోమా 8:16 మీరు కుమారులు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నెక్స్ట్ రెఫరెన్స్ లో అన్నాడు క్రీస్తు తోడి వారసులు, వారసత్వంలోకి వెళ్ళటానికి. కాబట్టి పరిశుద్ధాత్మను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఫిలిప్పు యొక్క సువార్త కేవలం కుమారులుగా చేయటమే, సంఘాలు కట్టడం కాదు అని ఒకవేళ ఫిలిప్పును అపార్థం చేసుకుంటూ కొంతమంది మేము ఎవాంజలిస్టులము, ఫిలిప్పు లాంటి వాళ్ళు అని చెప్తున్న వాళ్ళందరికీ
నేను చెప్పు సమాధానం ఇదే. ఏంటంటే యెరూషలేం పట్టణానికి పేతురుని యోహాన్ని రమ్మని చెప్పారు చూసారా, అప్పుడు ఫిలిప్ ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్తాడు. వద్దొద్దు, వాళ్ళెందుకు, అసలు యెరూషలేం మీరెందుకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నా? నా మినిస్ట్రీ సంఘాల కోసం కాదు, నేను కేవలం దేవుని పిల్లలుగా చేయటమే నా మినిస్ట్రీ అని ఫిలిప్ వెంటనే వాళ్ళని ఆపుతాడు. ఆపలేదు. పేతురు యోహాన్లు వచ్చారు, అనేకులు ఇక్కడ పరిశుద్ధాత్మను పొందేటట్టు వారు ప్రార్థన చేశారు. కాబట్టి మీరు అపోస్తల కార్యాల గ్రంథంలో పరిచయం చేసిన ఎవరిని చూసినా వాళ్ళు సేవకులు, సంఘం కొరకు పనిచేశారు. సువార్థికులు సంఘం కొరకు పనిచేశారు. ఉపదేశకులు సంఘం కొరకు పనిచేశారు. మరి నీ ఆలోచన ఎలా ఉంది? సంఘము అనేది తొలగిస్తే రాజ్యం అనేది లేదు. ఎందుకంటే సంఘమును కేవలం ప్రభువు తన రాజ్యం నిర్మించడానికి ఆశతో నిర్మించుకుంటున్నాడు ఇప్పుడు. కానీ కొందరు సంఘము అనే నిర్మాణాన్ని బైపాస్ చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ఎవరిని చూసినా మీరు ఎవరంటే ఇలా చెప్తున్నారు, మేము దేవుని సేవకులం అండి అంటున్నారు. మరి మీ సంఘం ఎక్కడ, మీ పరిచయం ఎక్కడంటే, నాకు సంఘం ఏమి లేదండి, మేము అందరం కలిసి రోజు ఊరు తిరుగుతూ సువార్త చెప్తామండి అంటున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తామండి అండి. కొంతమంది అయితే ఇంట్లోకి వచ్చేయటం, అమ్మ మీకోసం ప్రార్థన చేస్తామమ్మా అంటారు. ఏంటి ఇదేం పరిచర్య అని అడిగితే వాళ్ళు ఎలా చెప్తారు, మమ్మల్ని దేవుడు ఈ పరిచర్లో పిలిచాడమ్మా, ఈ పరిచర్య చేయమన్నాడు. ఆ పరిచర్య అపోస్తల కార్యాల గ్రంథంలో ఎక్కడుందని అడగండి. ఇంటింటికి వెళ్ళటం, మీ కుటుంబం కోసం మేము ప్రార్థన. కొంతమంది హాస్పిటల్స్ లో తిరుగుతున్నారు బ్యాగ్ తగిలించుకొని. సో ఇది వాస్తవంగా ఇదంతా కూడా అబద్ధపు బోధలు ఇవన్నీ. సంఘము అనేది నిర్మించాలి. ఏనా ఆనందాన్ని? అంతేనా? ఆనందాన్ని అంతేనండి. అంతే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్, అర్థమైందా మీకు? సో సేవకుడు అంటే ఎవరు? సువార్థికుడు అంటే ఎవరు? ఉపదేశకుడు అంటే ఎవరు? స్థానిక సంఘాన్ని ప్రేమించేవాడు, స్థానిక సంఘము ద్వారా నడిపించబడేవాడు. అంతేగాని సంఘానికి వేరుగా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంఘాన్ని పాటు చేస్తే రేపు మీకు యెరూషలేములో నివాసం ఉండదు. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు కొంతమందికి యెరూషలేములో లేవనుకోండి, మీరు బయటికి 1000 ఏళ్ల రాజ్యంలో మీరు ఉన్నప్పుడు, అదేంటి నీకు యెరూషలేములో ప్లేస్మెంట్ ఇవ్వలేదా అని అడుగుతారు. ఇవ్వలేదు. ఎందుకు? నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు లేదు బ్రదర్. ఒక రిమార్క్ ఉంది. ఏంటి రిమార్క్? నేను మరి ఆ ఊర్లో సంఘం పాడు చేశా కదా, అందుకని దేవుడు నాకు యెరూషలేములో నివాసం ఇవ్వలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేశారు. మాత్రమే కాదు, 10 మందికి ఒకరి చొప్పున అవకాశం వచ్చేటట్లుగా సీటీ కూడా వేశారు. రేపు సీటీ లేరు. రేపు సీటీలు వేసి సెలెక్ట్ చేయరు బాబు. కొండలో అన్ని పేర్లు రాసి ఎల్ల ఊపి ఒక పేరు తీసి నువ్వు యెరూషలేములో ఉండమని చెప్పడం. తుయితేరా సంఘంతో ఏం చెప్పాడు? నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. జనుల అధికారులకి చెప్పండి యెరూషలేములో నివాసం ఇస్తాడు. అర్థమైందా? ప్రకటన గ్రంథంలో ఏముంది? నా క్రియలు జాగ్రత్తగా అందుకే ఏమంటానంటే, ఎవడో తప్పు చేస్తున్నాడు అని మీరు తప్పు చేయకండి. వాడికి దేవుని గురించిన జ్ఞానం లేదు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమన్నాడు? 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించు. నేను ఇలా చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువేనా రాజులకు రాజు? లేదా యేసు ప్రభు కాకుండా ఇంకెవరైనా ఉంటారా రాజులకు రాజు? కాబట్టి యేసు ప్రభుకి ఆల్రెడీ 1000 ఏళ్ల రాజ్యంలో ఆయన పదవి కన్ఫర్మ్ అయిపోయింది. పరలోకంలో ఆయన కూర్చున్నాడు. రేపు యెరూషలేములో కూడా ఆయన కూర్చోబోతున్నాడు. ఆయన పదవి కన్ఫర్మ్ అయింది. కానీ ఇంకా ఆయన క్యాబినెట్ ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన సెలక్షన్స్ లో ఉన్నాడు. హైరింగ్ ఈజ్ ఆన్ ప్రాసెస్ అన్నమాట. చూస్తున్నాడు ఎవరు నా క్రియలు జాగ్రత్తగా చేస్తున్నారు. దానియేలు ప్రధానమంత్రి, యోసేపు ప్రధానమంత్రి. రేపు 1000 ఏళ్ల ప్రభుత్వంలో నువ్వే ప్రధానమంత్రి అయితే నువ్వెంత ధన్యుడు. ఆమెను అనుకున్నారా? ఖచ్చితంగా అనుకుంటారు మీరు. మరి ఆమెను అనుకున్నారంటే మరి తర్వాత మిమ్మల్ని అంత విపరీతంగా వాడుకుంటాడు దేవుడు. కానీ సహాయం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మోసపోవద్దు. నిత్య ప్రభుత్వంలో యెరూషలేములో నివాసిగా ఉండటానికి ఆశపడతాం. నిత్య ప్రభుత్వంలో యెరూషలేము వాసిగా ఉండాలి.
నాకు మొన్న కొంచెం బాధ కలిగింది. మదన్ అంటున్నాడు, నాకు చాలా బాధగా ఉంది, మళ్ళీ చెప్తాను. మరి ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు మీకు కూడా ఆ ప్రవక్తలతో పాటు కరెక్ట్ గానే ఉంటుందా, మీకు ప్రవక్తల కంటే మీకు మీకు అంటున్నాడు కానీ మనకు అనట్లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు సేవ చేస్తున్నారు, మీరు ఎక్కువ కష్టపడుతున్నారు, నేను కష్టపడట్లేదు అనుకుంటున్నాడు ఆయన. అలా అనుకోవద్దు, మనకు అనండి. అప్పుడు దేవుడు నాకంటే మిమ్మల్ని బాగా వాడుకుంటాడు, నాకంటే మిమ్మల్ని బాగా తిప్పుతాడు, మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టి నాకంటే బాగా వాడుకుంటాడు. కాబట్టి మనకనండి, అందరికీ అవకాశం ఉంది, ఇంకా అయిపోలేదు. ఇంకెందుకులే, ముందంతా బాగా రాయలేదు, ఇంక నేను ఎలాగా ఫెయిల్ అయిపోతాను, నాకు ఎలాగా మార్కులు రావు అనుకోవద్దు. ఈ ఎండ్ టైంలో కూడా దేవుడు నేను బ్లెస్ చేయగలడు. ఇక లాస్ట్ ఈ 3 years లో కూడా దేవుడు విస్తారంగా నిన్ను ఆశీర్వదించగలడు. కాబట్టి విస్తారమైన పని నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ముందు పేపర్ అంతా ఇష్టం వచ్చినట్టు రాసేసాను, బరికేసాను, ఇక ఇంకెందుకులే, ఫైనల్ గా నా రిజల్ట్ ఏం బాగోదని అనుకోవద్దు. ఇప్పటికి ఇంకా అవకాశం ఉంది నీకు. ప్రభు ఇప్పుడు కూడా చేస్తాడు. 5 సంవత్సరాల్లో వాస్తవంగా గ్రేట్ వైన్ వస్తుంది, కానీ ఇప్పుడు మీ 3 సంవత్సరాల్లో కూడా నువ్వు క్వాలిటీ ద్రాక్ష రసాన్ని సంపాదించవచ్చు. సో ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా చదవకపోతే ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకంలో మీరు ఫస్ట్ టైటిల్ ఉంది చూడండి, ఇక్కడ రెస్టోరేషన్ ఆఫ్ టైం. ఈ 7 విషయాలు ఏవైతే పుస్తకంలో రాశానో, ఈ 7 విషయాలు, మొదటి విషయం యోహాను సువార్తలో ఉన్న మొదటి సూచక్రియ, రెస్టోరేషన్ ఆఫ్ ది టైం. కాబట్టి ప్రభు మీ టైంని ఖచ్చితంగా రీస్టోర్ చేస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా మీరు గొప్పగా వాడబడతారు. ఆశపడండి, అంతేగాని భిన్నాభిప్రాయాలు గలవారితో ఏకీభించవద్దు. దుష్టతత్వంతో మీరు ఎంత మాత్రం దుర్నీతితో కలవద్దు. మీకు అర్థమైపోయిద్ది, ఈ పరిచర్యలో ఎవరి ఆలోచన విధానం అయితే వర్తమానానికి భిన్నంగా ఉందో వాళ్ళని వెలివేసుకుంటూ వెళ్ళిపోండి ముందుకి. వాళ్ళని దూరం పెట్టుకుంటూ వాళ్ళతో సంభాషణ, డిస్కషన్స్ వద్దు, ముందుకు వెళ్ళండి. ప్రభు మీరు వెళ్ళటాన్ని బట్టి వాళ్ళు మీ వెనకాల వచ్చేటట్టుగా చేసుకోండి, అంతేగాని వాళ్ళు మీరు బ్రతిమాలుకోవద్దు. ఎందుకంటే బ్రతిమాలుకుంటే సమయం అయిపోయింది. ఎవరిని ఇక్కడ మనం బ్రతిమాలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా చెప్పుకోండి, ఎవరైనా అదేంటి ప్రశాంత్ నన్ను పట్టించుకోవట్లేదంటే ఇలా చెప్పు, నువ్వు అగ్నిలోంచి తప్పించుకున్నట్టు రక్షించబడ్డావు, అగ్నిగుండానికి వెళ్ళి ఏం భయపడకు. నీతో నేను పెట్టుకుంటే నేను పరలోక రాజ్యం, దేవుని రాజ్యము, యెరూషలేములో నివాసము అనే దాని విషయంలో నేను మరి కోల్పోతాను. కాబట్టి నువ్వు ఎలాగ అగ్నిగుండాలను తప్పించబడ్డా, ఏమో మేబీ నీ వరకు నా మినిస్ట్రీ అంతేనేమో అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనకు మొదటి వచనంలో నుంచి అద్భుతమైన వర్తమానం ఉంది. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేశారు. తుయతైర సంఘంతో అంటున్నాడు, నా అధికారం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. యేసు ప్రభు మనతో పాటే కదా, ఆయన అనేక సహోదరులు జ్యేష్ఠుడు. సో మనం అందరం వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు మనం అందరం కూడా పదవులు పొందుకోబోతున్నాం. ఆల్రెడీ యేసు ప్రభు పదవి కన్ఫర్మ్ అయిపోయింది. మీరు యేసు ప్రభు పదవి కొరకు పోటీ చేయకండి. యేసు ప్రభు పదవి కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనకి ఆల్రెడీ ప్రభు చెప్పేశాడు. ఆ పదవి కొరకు ప్రార్థన చేయకండి, కానీ మీ పదవుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ప్రభువుతో పాటు పరిపాలన చేయబోతున్నాం. ఓకేనా? నేను చదివిన వచనాన్ని మీరు మరలా చదివారా? ప్రకటన గ్రంథంలో వీరు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేతు, 20వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి పౌలు గారి పదవి కూడా కన్ఫర్మ్ అయిపోయింది అంటాను. 1000 ఏళ్ల రాజ్యంలో పౌలు గారి పదవి కూడా కన్ఫర్మ్ అయిపోయింది అంటాను. అంతేనా? అన్నాడా లేదా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. అయితే పౌలు గారు అక్కడ మాట చెప్పారు, అది నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారికి కూడా ఇస్తాడు అన్నాడు. కాబట్టి పౌలు గారు నా వరుసలో మీరు కూడా కొందరు ఉంటారు అని ముందుగానే హింట్ ఇచ్చాడు. కాబట్టి అపోస్తుడైన పౌలుతో పాటు మీరు కూడా పరిపాలన చేసే అవకాశం వస్తుంది కదా. ఈరోజు నేను పౌలు లాంటి సేవకుడిని అని చెప్పుకోకర్లేదు. రేపొద్దున 1000 ఏళ్ల పరిపాలన పౌలుకి ఎన్ని పట్టణాలు వస్తే మీకు అన్ని వస్తే మీరు పౌలు లాంటి సేవకులని, పౌలు లాంటి యోగ్యులు అని అర్థం. కాబట్టి ఆశపడదాం. ఈ అధ్యాయంలో ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ నెహెమ్యా గ్రంథంలో పెరేసు వంశస్థులు ఉన్నారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. సెకండ్ది బెన్యామినీలు ఉన్నారు, అది కూడా ఆసక్తికరమైన అంశం. తర్వాత యోధా వంశస్థులు ఉన్నారు. ఈ 3 చూడండి, ఒకసారి చదివి జస్ట్ మనం ఆగిపోదాం. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ముఖ్యంగా ఈ 3 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏముంది చూడండి, వచనం 4లో యూదులలో కొందరు
బెన్యామినీయులలో కొందరు, తర్వాత 6వ వచనం పెరెసు వంశస్థులు కదండి. సో ఈ ముగ్గురు గురించి 3 స్టేట్మెంట్లు చెప్పేస్తాను స్పీడ్ గా. ఒకటి యోధా. సో యూదులు. సో యోధా గురించి మనము ఆదికాండం 38 నుంచి మనం ఏం స్టడీ చేస్తామంటే, యోధా యేసు ప్రభు రాకుండా యోధా గోత్రంలో ఒక ముందుగానే ఒక కుట్ర జరిగింది. సో ఏం జరిగింది? యోధా జీవితంలో మరి యోధా కుమారులైన వారు సంతానం కలగకుండా ప్రవర్తించారు. సో అక్కడ మనము ఫ్యామిలీ లైఫ్ కి, సంతానానికి విరుద్ధంగా వెళ్ళే ఆత్మను మనం అక్కడ చూస్తాం. కానీ ఆ తర్వాత అదే ఫ్యామిలీలో నుంచి దేవుడు పెరేసును పుట్టించాడు. కాబట్టి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కుటుంబాన్ని, సంతానాన్ని పుట్టించడానికి గల దేవుని ఉద్దేశాన్ని, వివాహం జరిగించడం దేవుని ఉద్దేశాన్ని మీరందరూ ప్రేమించండి. తప్పకుండా మీరు యోధా వంశస్థులే. నెక్స్ట్ బెన్యామినీయులు. ఎవరి బెన్యామినీయులు అని అంటే, మనము చెప్పుకుంటున్నట్టుగా ఎండ్ టైమ్ జనరేషన్. సో మనము ఇప్పుడు గ్రేస్ జనరేషన్ ని, ఎండ్ టైమ్ జనరేషన్ ని మనం చూస్తున్నాం. వీరు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పిన కాపరులుగా కూడా మనం గమనించవచ్చు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 6వ వచనంలో యెహోవా మనకు నీతి అని చెప్తున్నారు. సో చూడండి, జెహోవా ఈజ్ అవర్ రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్ అనే మినిస్ట్రీ. కొరింథీ 2:3-9 మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ జరిగించే కాపరులందరూ బెన్యామినీయులుగా మనం గమనించవచ్చు. బెన్యామీన్లో నీతి ఎక్కడుంది చెప్పండి? ఆ పదంలో, బెన్యామీను అనే పదంలో నీతి అనే మాట ఎక్కడుంది? కుడి చేతి పుత్రుడు. రైట్ ఆన్సర్. సో యెషయా గ్రంథం ప్రకారం యామీన్ అంటే కుడి చెయ్యి. సో కుడి చెయ్యి అనే దానికి యెషయా గ్రంథంలో ఏముందంటే నీతి అను దక్షిణ హస్తం అనే మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి బెన్యామీన్ అంటే ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. నంబర్ 3 పెరేసు వంశస్థులు. పెరేసు వంశస్థులు అంటే అర్థం ఏంటంటే, ప్యారలల్ గా ఎవరున్నారు? జెరహు వంశస్థులు ఉన్నారు. కానీ జెరహుకి ఇవ్వని భాగ్యం పెరెస్కి ఎందుకు ఇచ్చాడంటే, పెరెస్లో ఆకాను లేడు. కాబట్టి ఎప్పుడైతే ఆకాను అనే కలవర పెట్టేవాడు ఎరుకోలో ఎప్పుడైతే కలిపాడో, జెరహు మునిమానవుడిని బట్టి జెరహు వంశాన్ని దేవుడు వంశావళిలో రాయలేదు. అందుచేత ఇప్పుడు దీన్ని బట్టి ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేల్ దేశంలో ఒక నియమం ఉందన్నమాట. ఇశ్రాయేలీల్లో ఎవ్వరు కూడా వేశ్యగా ఉండకూడదని చెప్పాడు. ఇశ్రాయేల్లో ఎవ్వరు వేశ్యగా ఉండకూడదని చెప్పాడు. కాబట్టి 3వది ఏంటంటే, అసలే వేష సంబంధమైన పద్ధతికి తీర్పు తీర్చేవాళ్ళు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4 వివాహాన్ని గణపరిచేవారు అన్నాడు. చూసారా? వాళ్ళు యెరూషలేంలో నివాసం చేస్తారు. కాబట్టి ఫస్ట్ది యోధా కుటుంబ జీవితం. రెండవది మనం చదువుకున్న దగ్గర కాపరులు ఎవరైతే బెన్యామీన్లోంచి వచ్చారో ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ జరిగించేవారు. 3వది ఆకాను లాంటి వారిని వెలివేసేవారు, లేదా ఆకాను లాంటి వారిని లేకుండా చేసుకునేవారు ఖచ్చితంగా యెరూషలేములో ఉంటారు. కాబట్టి ఈ హింట్స్ ని బట్టి, దేవుడు మనకిస్తున్న ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ని బట్టి సో యెరూషలేములో నివాసానికి కోరుతున్నాను కదా. మళ్ళీ నేను రాజమండ్రిలోనే ఉంటాను, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఇంట్లోనే 1000 ఏళ్ల రాజ్యంలో ఉంటాను అని కోరుకోవద్దు అనోక్ గారు. రాజమండ్రి పట్టణం గొప్పదేం కాదు, రేపొద్దుట యెరూషలేం పట్టణం కంటే. యెరూషలేం పట్టణంలో ఎంత వైబ్ ఉంటుంది. అమెరికా దేశం ఏది గొప్పది కాదు, రేపు ఇశ్రాయేల్ దేశం చాలా గొప్పది, ప్రభావంతో ప్రపంచాన్ని పరిపాలించిపోతుంది. 1000 ఏళ్ల ప్రభుత్వం మనకు సంబంధించిన అంశమా, ఇశ్రాయేల్ సంబంధించిన అంశం అని చెప్పాను రాత్రి. అది సంఘానికి సంబంధించిన అంశమా, ఇశ్రాయేల్కి సంబంధించిన అంశమా? మీరు లైవ్ వర్తమానాలు అనుకోండి నిద్రపోతున్నారా? నైట్ మెసేజ్లు వినట్లేదా? నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఉదయం జూమ్కే 50% అని అలర్ట్ వచ్చేస్తుందని లైవ్కే ఉంటుంది అంటారు, అంతే కదా? రైట్, చెప్పండి. రైట్, రాము సంఘానికి అన్నాడు. సంఘానికి సంబంధించిన అంశమా 1000 ఏళ్ల రాజ్యం, ఇశ్రాయేల్కి సంబంధించిన అంశమా? చెప్పండి. రక్షణ దినమా, ప్రభు దినమా 1000 ఏళ్ల రాజ్యం? సంఘానికి సంబంధించింది. వినపట్ల ఏదో చెప్పావు.
రక్షణ దినమా ప్రభు దినమా అదేనా చెప్పండి ఆన్సర్. వేయండ్ల ప్రభుత్వం రక్షణ దినం ప్రభుదినం 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 ప్రభు దినం ఎవరిది? ఇస్రాయేలీలదండి. 1000 సంవత్సరాల మధ్య కదండి. ఆ? సంఘాన్ని సంఘాన్ని కదా. సంఘాందా ఇస్రాయేల్దా? మనమే ఉంటాం కదండి 1000 పాలనలో సంఘం అదే లేదు. తమ్ముడా, మనం ఉంటామా ఉండమా అని క్వశ్చన్ కాదు, ఎవరిది, అది ఎవరికి సంబంధించింది? మీరు ఎవరో వాక్యం వినట్లేదు సరిగ్గా. ఇద్దరిదే అండి. ఆ ఇద్దరిదే చూడండి అన్న, అండి. ఇద్దరిది అంటున్నాడు అన్న. మీరేమో సొలొమోన్ రాజా కత్తి అందుకున్నారు, 2 ముక్కలు చేశారు, బిడ్డనే పనిచేశారు. ఏమండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము మీరు అందరూ చదవండి. నేను చాలా క్లియర్ గా అందులో ట్రిబులేషన్ పీరియడ్ ఏది, మిలేనియం ఏది, రాత్రి విభజనగా చెప్పాను. ప్రభువు దినం ఇశ్రాయేలీది, 1000 ఏళ్ల రాజ్యం ఇశ్రాయేల్కి సంబంధించింది. అది ఇశ్రాయేల్ రాజ్యమే తప్ప వాస్తవంగా సంఘానికి కాదు అది. అయితే అందులో మనకు పాలు పంపులు ఇస్తున్నాడు, ఎందుకంటే మనం యెరూషలేమును కడుతున్నాం కాబట్టి. అది మనం రక్షణ దినానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ప్రభు దినానికి సంబంధించిన వాళ్ళు, మన 2 దినాలకు సంబంధించిన వాళ్ళు, వారు 3వ దినానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దానిలో మనకు భాగం ఉంది, ఎందుకంటే మనం యెరూషలేము క్షేమం కొరకు పనిచేసాం కాబట్టి. అది సో చాలా క్లియర్ గా మా వర్తమానం వస్తుంది, మీరు గ్రహించండి, సాగిపోండి. పరలోకమే పరలోక రాజ్యం అనే బోధలో చేరకండి, అది దుర్నీతి. అలా ఎవరైతే చేరుతున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీరంగా ఉండి యెరూషలేము క్షేమం కొరకు విచారించిన వారు. కాబట్టి అలా మీరు ఎవరు ఉండకూడదని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా నన్నే అడగండి, ఎవరిని అడగొద్దు. ముఖ్యంగా ప్రశాంత్ని ఎవరు అడగొద్దు, తెస్సలోనిక పత్రికలో సత్యప్రసాద్ గారిని కూడా ఎవరు అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు డౌట్లు అడిగినా వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు, వాళ్ళు నాకు చెప్పట్లేదు. నన్ను డైరెక్ట్గా అడగండి, మేము ప్రేమతో టైం స్పెండ్ చేసి వివరంగా చెప్తాను. ఏంట్రా నువ్వేంటి చెప్పు, మళ్ళీ వచ్చాడు, అడుగు. తెస్సలోనిక పత్రికలో ఉంది అండి ప్రభు దినం అని, అందుకని సంఘాని కోసం అని అనుకున్నాను. రాత్రి మెసేజ్ విను ముందు, తర్వాత అప్పుడు ప్రభుదేనం సంఘం కొరకు కాదనే ఉందిగా తెస్సలోనిక పత్రికలో. ఏం తమ్ముడు, ప్రభుదేనం సంఘానికి కాదేనా ఉంది. అయినా అక్కడ ప్రభుదేనం అంటే 1000 ఏళ్ల రాజ్యం అని కాదు, 7 ఏళ్ల శ్రమల కాలం అది. ప్రభుదేనంలో మొదటి భాగం, సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయేను, తర్వాత భూమి ఆకాశములు గర్జించుచున్నవి, అయినను ఆయన యెరూషలేముకు ఆశ్రయముగా ఉండును. ఇదంతా ట్రిబులేషన్ పీరియడ్. ఆ తర్వాత అక్కడి నుంచి షిత్తీములో నుంచి ఓట బయలుదేరుతుంది. ఇదంతా కూడా 1000 ఏళ్ల ప్రభుత్వం. యోవేలు గ్రంథం నుంచి రాత్రి చెప్పాను, ఒకసారి వినండి. సరే, ప్రభు సమస్త మహిమ కలుగును గాక. ఇలా ఎంతమంది యెరూషలేములో నివాసం చేయాలనుకుంటున్నారు? మా పరలోకం చాలు బాబయ్య, యెరూషలేం ఏం మాకేం వద్దు అనుకుంటున్నారా? అలాగైతే ఈ రోజే మిమ్మల్ని ప్రభు తన పరలోకానికి, తనతో ఉండటానికి పిలవాలని నేను ప్రార్థన చేస్తాను. మీ సమాధి కార్యక్రమం ఇదంతా నేను చూసుకుంటాను, మీరేం బాధపడకండి. చక్కగా సమాధి చేపిస్తాము, అందరం అటెండ్ అవ్వండి, ఓకేనా? ఈ రోజు ఆ ప్రార్థన చేయండి. పరలోకంలో నివాసం చేయాలి, యెరూషలేంలో వద్దన్న వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత ప్రభువా మమ్మల్ని పిలువయ్యా అంటే, మేము ఫ్లెక్సీలు ఖర్చు అంతా మాదే, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేస్తాం మీ కొరకు, పరలోక పిలుపు అని రాయిపిస్తాం. మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాకు పంపించండి, కొంచెం క్వాలిటీ ఉండేది పంపించండి, నేను వేయిస్తాను. ప్రభుకు స్తోత్రం, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నెహెమీయా గ్రంథం 11వ అధ్యాయం నుంచి యెరూషలేములో నివాసం చేసినటువంటి అధికారులు అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు వస్తున్నటువంటి సిరీస్ మెసేజ్లో భాగంగా యెరూషలేం పట్టణం యొక్క క్షేమం కోరే సంఘం గురించి మనకి ప్రభువు నేర్పిస్తూ వస్తున్నాడు. రాత్రికాల సమయంలో కుమారదేవంలో కూడా ఈ యొక్క వర్తమానం చాలా స్పష్టంగా వచ్చింది. విన్నట్టయితే మీకు ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటిది సంఘకాలం అది రక్షణ దినం, అది మనకి సంబంధించింది, సంఘానికి సంబంధించింది. అయితే ప్రభు దినం అనేది అది ఇశ్రాయేలుకి సంబంధించింది. ఇశ్రాయేల్ యొక్క మూడో దినంలో ఇశ్రాయేల్ కాలంలో మరి సంఘంలో ఇప్పుడు ఇచ్చినటువంటి రక్షణ దినాన్ని ఎవరైతే ఉపయోగించుకుని సంఘంలో మరి క్రీస్తునందున్నటువంటి సమస్తం కూడా మరి ఆయన యొక్క సంఘంలో, ఆయన శరీరంలో ప్రత్యక్షపరచాలని ప్రభు దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి ఎవరైతే నెరవేరుస్తున్నారో, దాన్ని ఎవరైతే
మన ఆత్మలో కుమ్మరించబడింది మన దేహంలో ఎవరి ద్వారా అయితే ప్రత్యక్షమవుతుందో, ఇప్పుడు ఉన్నటువంటి జీవాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారికి చేనుల మీద అధికారం, అనగా మనకు కూడా ఇస్రాయేల్తో పాటు మరి అధికారం చేసే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ నేడు అనబడే దినం, ఈ యొక్క సంఘకాలం ఎంత ప్రాముఖ్యమైందో దానిలో మనం కూడా మరి మనం కూడా అంటుకట్టబడిన వాళ్ళం. కాబట్టి మనం అడవిలో చెట్టు అయినటువంటి మన సారవంతమైన వేరుతో మనల్ని అంటుకట్టాడు దేవుడు ఆ కొమ్మతో. కాబట్టి మనకి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. కాబట్టి మనం ఇశ్రాయేలు క్షేమాన్ని విచారించే వారుగా ఉండాలంటే దాంట్లో ప్రాముఖ్యమైనది సంఘంలో వివాహ వ్యవస్థ అనేది నిర్వీర్యం చేస్తూ, సంఘం యొక్క ప్రాముఖ్యత లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి బోధలో జరుగుతున్నటువంటి నష్టం, వివాహాన్ని నిషేధించే భాగం, అసలు వివాహం దేవుడు ఎందుకు చేశాడన్నది, ఒంటిగా ఉంటే అది ఫలించలేదు అన్నది. కాబట్టి వివాహ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నటువంటి నేటి కాలంలో, అలాగే సంఘం యొక్క ప్రాముఖ్యత కేవలం సువార్తీకరణ అనేది ఎవాంజలిస్ట్ అని చెప్పుకుంటూ సువార్త చేస్తూ వెళ్ళిపోతూ సంఘం యొక్క ప్రాముఖ్యత ఎరగకుండా, సంఘంలో చేర్చబడితేనే సంఘంలో ఆయన శిరస్సునందు ఉన్నటువంటి సమస్తం సంఘంలో ఉన్నటువంటి వారిలో ప్రత్యక్షం అవుతాయి. కాబట్టి ఆ సంఘం యొక్క శరీరం యొక్క ప్రాముఖ్యత ఎరగనటువంటి వారు సంఘాన్ని కట్టకుండా కేవలం సువార్త చేసుకుంటూ ఇదే మాకు ఇచ్చినటువంటి పని అంటూ చేస్తున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి మోసం దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు. రాత్రి వర్తమానం కూడా విన్నట్లయితే ఇంకా మీకు పూర్తిగా గ్రహింపు కలుగుతుంది. కాబట్టి ఆ వర్తమానం కూడా అలానే వినాలని మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైన సంగతులు మరి పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులకి గూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం దండగర్ర అలాగే జగన్నాథపురంలో జరిగే బైబిల్ స్టడీల కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు. అంటే ప్రతి వర్తమానం విన్నట్లయితే మీకు కూడా అన్ని సంగతులు అర్థమవుతాయి. కాబట్టి మరి చాలా ప్రయాసతో మరి అందిస్తున్నటువంటి వర్తమానం ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ యొక్క సంగతులు కోల్పోవద్దని ప్రేమతో మీకు తెలియజేస్తూ జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనతో కొడుకు ముగింపు చేసుకుందాం. ప్రియులు ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థించినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు, పరిచయలు సహకరిస్తున్న ప్రియులకు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. జరిగే పరిచయల కొరకు అలాగే జనవరిలో జరిగే గ్రేట్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ చెయ్యి. అయ్యా ప్రశాంత్ గారు వందాలండి. వందనండి, చేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి తేటగా మరి తండ్రి ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని కొలతలేని ఆత్మ దయచేసి మాతో పంచుకున్న వర్తమాన వాక్యాన్ని బట్టి, మంచి పదార్థాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరో నివసిస్తున్న ఆత్మ ద్వారా ఆ మంచి పదార్థాన్ని కాపాడమని మరి వేడుకుంటున్నాం. నాయన ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నాయన జనుల అధికారులు యెరూషలేములో నివసించినారని మరి ఈ వాక్య భాగం మీద మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెరూషలేముని ప్రేమించువారు, నాయన యెరూషలేం నివాసం కొరకు, నిర్మాణం కొరకు ప్రయాసపడేవారు, నాయన మరి వారు ఆ ప్రాంతంలో మరి నివసించబోతున్నారని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మా ఆత్మలో కుమ్మరించబడింది ప్రతిదీ కూడా మా దేహంలో ప్రత్యక్షం అవ్వడము, అది క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం ద్వారా మాత్రమే అది జరుగుతుందని మీరు మాతో మాట్లాడారు. ఆయన అప్పుడు మాత్రమే మీ కృప మహిమకు కీర్తి కలుగుతుందనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మరి పాప శరీరం నిరంతరం కావాలి, దేహం నిర్మించబడాలి. మా తండ్రి, దేహం అనేది నిర్మించబడము అది సంఘాల్లో మాత్రమే జరుగుతుంది. నేడు సువార్థికులని పేర్చుకుంటున్న వారు సంఘాన్ని బైపాస్ చేస్తున్నారు. నాయన సువార్త ప్రకటిస్తున్నామని నాయన భ్రమలో ఉండి వెళ్తున్నారని మీరు తెలియజేస్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన
ఒంటిగా ఉంటే మృతమవుతుందని, నాయన ఫలించాలంటే వివాహ బంధాన్ని ప్రేమించేవారు, నాయన క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని గౌరవిస్తూ సంఘము ద్వారా నాయన మరి సంఘం విషయంలో మరి దాని నమ్మకత్వాన్ని లేదా దాని సంఘం ద్వారా పోషించబడే అనుభవంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వారి యెరూషలేము నిర్మాణం మీద దృష్టి ఉంచినట్టుగా మీరు చెప్పిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మరి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జనుల మీద అధికారం ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రభు దినము ఇశ్రాయేల్కి సంబంధించిందని నాయన మేము నేడు అనబడి దినంలో, రక్షణ దినంలో, ఈ సంఘ కాలంలో, ఆరాధన కాలంలో కోతకాలంలో ఉన్నవారమని నాయన మరి మేము జీవిస్తున్నప్పుడు నాయన మా దేహం నిర్మించబడుతున్నప్పుడు మరి యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆ యొక్క ప్రభు దినంలో ఇశ్రాయేలు కొరకై నియమించబడిన ఆ 3వ దినంలో మాకు కూడా పాలు పంపులు ఉంటాయని మీరు తేటగా మాతో మాట్లాడాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పౌలు గారు అన్నారు నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని. నాయన తండ్రి, మరి నాకే మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా ఇస్తానని మీరు పౌలు గారి ద్వారా రాయించారు. ప్రభు, మీ ప్రత్యక్షతను అపేక్షించే వారంగా యెరూషలేం పట్టణంలో మీతో పాటు ఏలే విధంగా మమ్మల్ని ఈ యొక్క సహవాసంలో మీరు సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇట్టబడిన సంగతులను బట్టి మీకు ఎలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి మాటను మేము మనస్కరిస్తూ అభ్యాసం చేస్తూ సాధకం చేస్తూ ఉండే కృపను గ్రహించండి. సీజనల్ మెసేజెస్ని మిస్ కాకుండా కృప చూపించండి. ఆయన ఇవి పరలోకం నుంచే మీరు మమ్మల్ని ప్రేమించి అందిస్తున్నారు. నాయన ఇది మీ ఆత్మ ద్వారా, మీ శక్తి ద్వారా ఇవి అందించబడుతున్నాయి ప్రభువా. తండ్రి, వీటి విషయంలో మేము మరి జాగ్రత్తగా ఉంటూ విత్తబడుతున్న సంగతుల్ని నెమరు వేసుకుంటూ ఉండే కృపను గ్రహించండి. ఆయన మునిపెన్నడూ వినలేని సంగతుల్ని లేఖనాల్లో స్పష్టంగా తేటగా మాకు అర్థమగులాగున మేము దైవజనులు మీరు వాడుకొని మాకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రభువా, మరి ఈ ఎండ్ టైమ్స్లో మేము మరింత జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన సంగతులు, వర్తమానాలు, విలువైన వర్తమానాలు మాకు అందిస్తున్నారు. కాబట్టి నాయన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి వాటిని భద్రం చేసుకుంటూ ఆ సంగతులను బట్టి ఆయించే కృపను గ్రహించండి. తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దిస్లో ఉన్నారని నాయన వారు తెల్లని వస్త్రములు ధరించుకొని మీతో పాటు సంచరించేవారని అటు అనుభవం గుణము నడిపించండి. నాయన దుష్ట మనుషుల చేతులు విడిపిస్తున్నారు నాయన. ఈ కాలంలో మరి యుగ సంబంధమైన దేవత ఎలాగో పనిచేస్తున్నాడో మరి దానికి తగ్గట్టుగా మీరు వర్తమానాలు ఇస్తున్నారు వాడిని ఎదుర్కోవడానికి. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు మా తండ్రి, క్రీస్తు మరియు సంఘం అనే విషయంలో మేము దాన్ని గౌరవించి కృప అనుగ్రహించండి. సంఘానికి ప్రాముఖ్యత ఇస్తూ సంఘం ద్వారా వచ్చే వర్తమానాలు మేము పొందుకుంటూ మీరు అపేక్షిస్తూ మరి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆ వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకునే విధంగా మనం తరఫీదు చేస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ గుడికి నడిపించిన ప్రియులను బట్టి ఇంతవరకు శ్రద్ధగా వర్తమానమైన దేవుని సహకుల్ని సహకులను బట్టి అలాగే ప్రియ సహోదరులు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యుగములకు పూర్వమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామున ముందున పరిచర్యంతలు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు నామన స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కోడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు.